దొరికింది పల్లి బఠానీ ఏమంటి గంట కొట్టాక గుంపుల్లో జాని అది గంట నువ్వు కట్టాక జంబో జలానే వదిలి పెట్టను దాన్ని అందాన్ని విడిచిపెట్టకు వాణ్ణి పరువాన్ని వద్దొద్దు గుర్తొచ్చి పాతాకాని సిక్కట్లో చెయ్యాల సిగ్గుల్ని కూనే వినరా బన్నీ ఏంటే సిన్ని బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చున్నీ అన్ని కాదు అందుకోరా కొన్ని అన్ని కాదు అందుకోరా కొన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని సిన్ని 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 చెప్ప మీద ముద్దుల కొద్దుంది ఎత్తుకెళ్తా పథకమే పన్ని ఎత్తుకెళ్తా పథకమే పన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్నే ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్నే బన్నీ బన్నీ సిన్నే సిన్నే బన్నీ 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 హాయ్ కమర్షియల్ సినిమాలో క్లైమాక్స్ ముందు వచ్చే కలర్ఫుల్ సాంగ్ లాగా అద్దరగొట్టేశారు. సూపర్, వండర్ఫుల్. ఇంకెక్కువ ఆలస్యం చేయొద్దు, ఈ ఎనర్జీ ఇలాగే ఉండాలి. సుశేఖర్ మాస్టర్, ఎనర్జీ మాత్రం ఇద్దరికి చాలా బాగుంది. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ తగ్గల. ఎనర్జీ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఇద్దరు పోయింది. రాహుల్, ఫోక్ సాంగ్ కదా, అంటే ఫోక్ చేసేటప్పుడు ఎక్కువ మనం బాడీ ఇలా ఉండాలి, ఇలా ఉండి ఎక్కువ ఆఫ్సెటింగ్ కాదు. నువ్వు ఫోక్లో కూడా ఇలా అయిపోతున్నావు, అదొక్కటి చూసుకో ఫోక్లో. కానీ ఎక్స్ప్రెషన్స్ ఎనర్జీ మాత్రం చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మాస్టర్. సదాజీ, అంటే రాహుల్ది మన ఇంట్రొడక్షన్ లో ప్రభుదేవ మైకల్ జాక్సన్ ది చూసాం, దానికి దీనికి అసలు ఏం సంబంధమే లేదు. రాహుల్ కొత్త రాహుల్ లాగా ఉన్నావు దీంట్లో. ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. మాస్టర్ చెప్పినట్టు బాడీ లాంగ్వేజ్ లో కొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తే అది కూడా టిక్ మార్క్ అయింది. కానీ మిగతాని నాకు చాలా బాగా నచ్చింది. దర్శిని, యూ హ్యావ్ షోన్ ఇమ్మెన్స్ గ్రోత్. కాస్ట్యూమ్స్ నిజంగా మీరిద్దరిది ఆ గ్రూప్ ది చాలా బాగా నచ్చినాయి. ఆ కాంట్రాస్ట్ వల్ల నిజంగా ఒక ఫిల్మ్ లో సెట్ సాంగ్స్ చూసినట్టు కమర్షియల్ సినిమాలో పైసా వసూల్ యాక్ట్. వెయ్య వెయ్య వేయ్ వేయ్. మేడం, ఎస్ మీ కమెంట్స్. ఎగ్జాక్ట్ గా జడ్జెస్ చెప్పినట్టు చాలా కలర్ఫుల్ గా ఉండింది. అందులో పర్టికులర్ గా ఈ ఎపిసోడ్ స్క్రీన్ మీద ఎలా చూస్తామో ఎగ్జాక్ట్ గా అలాగే అనిపించింది. లవ్ యువర్ పర్ఫార్మెన్స్ దర్శిని. పైసా వసూలు. సో మల్లికార్జున గారు, అదే నాకు కూడా అదే సేమ్ ఫీలింగ్ అండి. స్క్రీన్ మీద చూసినట్టే అనిపించింది. జనరల్ గా మనం స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఎవరో ఒకరి మీద ఫోకస్ చేస్తాం కదా. రియాలిటీ షోలో చూస్తున్నప్పుడు అందరినీ చూడాలనిపిస్తుంటుంది. కానీ ఒకవైపు నుంచి ఇలా వచ్చేస్తున్నారు అలా వచ్చేస్తున్నారు, చక్కగా ఎక్కడ కూడా క్లాష్ లేకుండా అద్భుతంగా చేశారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఎక్కువ మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం Maithili. Oh my god, this was fantastic, yeah. Performance by performance, you're killing it. ఇదిగోనమ్మా మీ నాన్నగారి హస్తికలు. తల్లి తల్లి నా చిట్టి
చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. చిన్నప్పుడు నీకు నలుగు పిండితో స్నానం చేపించానని ఇప్పుడు నాకు పసుపు నీళ్లతో స్నానం చేపించావా బిడ్డ? అదిగదిగో చందమామ అని కోరి ముద్దలు పెట్టారని ఇప్పుడు నాకు ఇష్టమైనవన్నీ ముద్ద చేసి పిండంగా పెట్టావా నాన్న? చిన్నప్పుడు నువ్వు ఏడిస్తేనే తట్టుకోలేకపోయేవాడినని ఇప్పుడు నా కోసం గుండెలు పగిలేలా ఏడ్చావా? No words. We take our parents for granted. We shouldn't. Thank you for giving us such a great performance. Thank you. ఏం చేసినావురా? జాను లైఫ్ స్టోరీ చూద్దామా? ఈవెంట్ అయిపోయింది కదా సార్, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను సార్. మరి పొద్దున్నే డబ్బులు తీసుకొని వెళ్ళిపోతూ కానీ. ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి డబ్బులతో నా కొడుకుని నేను చదువుకోలేదు. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు. ఇదేదో చేసిందంటరా, అందుకే ఇలా మొగుడు దీన్ని వదిలేసాడు. ఏం మాట్లాడుతున్నావురా? చూసావా నువ్వు? చూసినట్టు మాట్లాడుతున్నావు. నీ అక్కకో చెల్లెకో ఇలాగే జరిగితే మాట్లాడతావా? ఏంటి నా జీవితం? ఇన్ని కష్టాలు, ఇన్ని అవమానాల నేను భరించలేకపోతున్నాను. వీటన్నిటికీ చావే దిక్కు. నేను చచ్చిపోతాను. జానమ్మా, నేను తప్పు చేయకూడదు. ఈ తప్పు చేస్తే వీడు ఒంటరి వాడైపోతాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా అన్నిటిని ఎదుర్కొని వీనికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. ఒక అమ్మాయి బతకాలంటే చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. నేను ఇలా నడుచుకుంటూ పోతుంటే నన్ను చాలా మంది చాలా రకాలుగా అన్నారు మాస్టర్. నాకు ఒక్క ఛాన్స్ రావాలనుకున్నాను, వచ్చింది మాస్టర్. అందరు నోళ్ళు మూచుకుంటారు.